రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా పుల్లగా తీయగా ఉండే గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ గ్రీన్ చట్నీ పకోడీలు అలాగే సమోసా రోల్స్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొత్తిమీర 1 కప్పు, పుదీనా అరకప్పు, పచ్చిమిరపకాయలు 2, పంచదార 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ లేదా రుచికి సరిపడినంత, అల్లం 1 అంగుళం ముక్క, వెల్లుల్లి రెమ్మలు 6 వలుచుకొని పెట్టుకోండి. నిమ్మకాయ బద్ద 1 ముక్క. ముందుగా గ్రీన్ చట్నీ ఎలాగో చూద్దాం. ఒక మిక్సీ జార్లో శుభ్రం చేసి ఉంచుకున్న పుదీనా అలాగే కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి అలాగే పంచదార వీటన్నిటిని వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని మరలా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్నది స్మూత్గా పేస్ట్ లాగా రావాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక నిమ్మబద్దను చల్లుకోండి. నిమ్మబద్ద చల్లుకోవడం వల్ల చట్నీ కలర్ మారిపోకుండా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. పంచదార ఆప్షనల్ మాత్రమే, ఎందుకంటే పుల్లగా కారంగా తీయగా ఉంటుంది కనుక పంచదార యాడ్ చేసాం. ఈ గ్రీన్ చట్నీ చికెన్ రోల్స్ అలాగే వెజ్ రోల్స్ అలాగే కీమా రోల్స్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ గ్రీన్ చట్నీలో కొత్తిమీర ఎంతైతే వేసుకుంటామో దానికి సగం మాత్రమే పుదీనా యాడ్ చేసుకోవాలి. సగం లేదా కొంచెం తక్కువైనా పర్వాలేదు, కాకపోతే మనం మింట్ ఎంతైతే వేసుకుంటామో మింట్కు డబల్ కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. నెక్స్ట్ రెసిపీస్ కోసం recipeTable.netను చూడగలరు. ధన్యవాదములు.